కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. గత 10 ఏళ్లలో ఇంత భారీ వరద రావడం ఇదే మొదటిసారి. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 6,42,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 6,24,000 క్యూసెక్కులు. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లు 15 ఫీట్లు, 10 గేట్లు 20 ఫీట్ల చొప్పున ఎత్తారు. నాగార్జున సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584 అడుగులుగా ఉంది. 295 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిల్వ ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. భద్రాచలంలో గోదావరి వరద నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, రామాలయం సమీపంలో ఉన్న సీతవాగు పొంగడంతో సీతమ్మ విగ్రహం, స్వామివారి సింహాసనం పూర్తిగా నీట మునిగాయి. గోదావరి స్నానఘట్టాలు, కళ్యాణకట్ట కింద భాగం వరకు వరద నీరు ముంచెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి మరో 2-3 అడుగులకు గోదావరి వరద పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.